అందరికీ నమస్కారం. ప్రజాకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్దపీట వేసాం. మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాము. అయితే చంద్రబాబు నాయుడు గారు మనకి ఏదో చేస్తారని, చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారని చెప్పి నమ్మి ఈరోజు మనం అందరం కూడా మోసపోతూ సూపర్ 6 అనే కార్యక్రమంలో భాగంగా ఒకటంటే ఒకటి కూడా స్పష్టంగా అందని పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా ఈరోజు మనం ఇటువంటి వ్యక్తిని నమ్ముకున్నామే అని బాధపడడం తప్ప చేసేది ఇంకేమీ లేని పరిస్థితి. అయినప్పటికీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, బడుగు బలహీన వర్గాల వారు కూడా, ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వ్యక్తులు లేరు. అయితే సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్న విషయం ఏమైనా ఉంది అంటే, అన్న 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కనీసం అంటే కనీసం ఆ 3,000 రూపాయలు రావట్లేదు, ఆ 20 లక్షల ఉద్యోగాలు రావట్లేదు. మీరు ఇస్తామన్న హామీలకు ఒకటంటే ఒకటి కూడా న్యాయం చేయని పరిస్థితి కనబడతా ఉందన్న అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. మీరు ప్రజాగలం అని మీ గలమెత్తి చాటి పెద్ద పెద్ద కేకలేసి మేం చేసామని చెప్పుకుంటూ ఈరోజు ఒకటంటే ఒకటి కూడా చేయకుండా దేశంలోనే ఫ్రాడ్ వ్యక్తులుగా మిమ్మల్ని గుర్తించే పరిస్థితి వస్తుంది. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి అనే ఒక మాట మీరు చెప్పడం జరిగింది. అభివృద్ధి ఏమైనా చేస్తున్నారంటే రాజధానిలో ఒక పెద్ద మోటార్ పెట్టి ఆ వాటర్తో ఆడే పరిగా పెట్టుకున్నారు. సంవత్సరం మొత్తం వాటర్తో ఉన్న వర్షాకాలం మళ్ళీ వాటర్ ఏర్పడుతుంది. అది పరిస్థితి. ఏదేమైనా దాని గురించి మరి మాట్లాడుకునే అవసరం అయితే మరి లేదు. ఎందుకని అంటే అధికారం దక్కనప్పుడే మనం ఏదైనా చేయాలి. అధికారం దక్కిన తర్వాత వాళ్ళు చెప్పిందే మనం వినాలి. తర్వాత ప్రతి ఏటా రైతుకు 20,000 రూపాయలు. అన్న, నేను ఒక ఫార్మర్, నేను కూడా ఒక రైతు బిడ్డని, రైతుగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్న వ్యక్తిని. అయితే నాకు 5 ఎకరాల పొలం ఉందన్న. 5 ఎకరాల పొలంలో కూడా నేను ఒక సన్నకారు రైతుని, నాకు కూడా పొలం ఉంది. ఈ 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు తరపు నుంచి నేను అడగాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకని అంటే ఈ టైంకి రైతు భరోసా అని చెప్పి 3 విడతల్లో 2,000, 2,000, 2,000, 6,000 రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పడేది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2,000, 2,000, 2,000 చెప్పిన మొత్తం 13,000 రూపాయల వరకు ఒక విడతకు వేసేవాళ్ళు. అయితే దుక్కి దున్నించుకోవడానికి, బడుగు బలహీన వర్గ రైతు అన్నలందరికీ కూడా దుక్కి దున్నించుకోవడానికి, నారు పోసుకోవడానికి, తర్వాత నీరు కట్టడానికి, తర్వాత కోత కొయ్యడానికి, తర్వాత కుప్ప నూర్చడానికి, ఇట్లా ఆ ధనం అనేది ఉపయోగపడేది. ఈ సూపర్ 6లో భాగంగా రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు కనీసం అంటే కనీసం మొక్కుమెత్తి కూడా చూపించిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు, ఆ మహానుభావుడి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. రైతుకు అన్యాయం చేసే వ్యక్తిగా దేశంలో ఇతని పేరు మారుమవుతుందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే తన గలాన్ని విప్పి ప్రజలందరినీ మోసం చేయడంలో భాగంగా 80% కృషి చేసిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి చాలామంది, ఈ కూటమిని నమ్మి చాలామంది మోసపోయారు. వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మోసం అనే మాట కేర్ ఆఫ్ అడ్రస్గా వీళ్ళు నిలిచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు చాలామంది చాలా రకాలుగా అన్నా, ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోండి అన్న, వ్యవస్థను అభివృద్ధి చేసే నాయకుడు మనకు కావాలి. వ్యవస్థను అభివృద్ధి చేయాలి, సంక్షేమం ఇవ్వాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ మూడింటిని భ్రష్టు పడుతుంది అనడంలో కూడా అతిశయోక్తి లేదు. గుర్తుపెట్టుకోండి, మోసం చేద్దామన్నా, రాజకీయం చేద్దామన్నా, మోసపూరితమైనటువంటి రాజకీయ హామీలు ఇద్దామన్నా ఇవన్నీ కూడా వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి, మీపై ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవడానికి తప్ప మరో కార్యక్రమం కూడా లేదు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఇస్తామన్న హామీల్లో కనీసం అంటే కనీసం పేరుకైనా చేయమని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఆల్రెడీ సంవత్సర కాలం పూర్తయిందన్నా, మీరు చేస్తున్న పని ఏమైనా బాగుందా, మీకైనా మానవత దృక్పథం ఏమైనా ఉందా అని కూడా ప్రశ్నిస్తూ మీరు చేస్తారన్న మాటలు ఇప్పటికీ కూడా మా చెవుల్లో మారుమోగుతున్నాయి. మీరు పెట్టిన ప్రెస్ మీట్లు, మీరు రోడ్ల మీదకి వచ్చిన ఆసిన కేకలు, ఆ రోజు మీరు రోడ్లెక్కి ఈ సూపర్ 6 గురించి
పేపర్ పట్టుకొని ఈ ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి ఈరోజు చేయకుండా చేతులు ఎత్తేసి వీటి గురించి మాట్లాడితే భయం వేస్తుందని చెప్పి ఇది పద్ధతేనా? మానవత్వం ఏమైనా మీకు ఉందా అని కూడా ప్రశ్నించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. శుభం. జై హింద్.